Welcome to Tally Lokesh YouTube channel alias Lokesh Infotech Institution. So guys, today మనకి like 2025 ఫిబ్రవరి ఫిబ్రవరికి సంబంధించిన జిఎస్టిఆర్ వన్ ఫైలింగ్ ఎలా చేయాలి లేటెస్ట్ వర్షన్ మనకి ఓకే జిఎస్టి ఫైలింగ్ జిఎస్టిఆర్ వన్ ఫైలింగ్ ఏ విధంగా చేయాలి టాలీ అనేది టుడే మీకు చూపుతాను. సో మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ సబ్జెక్ట్తో మీ ముందరికి రావడం జరుగుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తూ ఉంటారో సో అలాంటి వాళ్ళకు ఇది ఒక బెస్ట్ ట్రైనింగ్ అండ్ లర్నింగ్ గ్రోయింగ్ ప్లాట్ఫామ్ అనేసి నేను చెప్తాను. టాలీకి సంబంధించి ఎస్సీపీకి సంబంధించి నుంచి డెప్త్ నాలెడ్జ్తో రియల్ టైమ్స్ నాలెడ్జ్తో తెలుగులో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ సబ్జెక్ట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి. సో ఇప్పుడు జిఎస్టిఆర్ వన్ ఫైలింగ్ ఫిబ్రవరికి సంబంధించిన సేల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా ఫైల్ చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. ఓకే, సో ఫస్ట్ మనం పోర్టల్లోకి వెళ్దాం. జిఎస్టీ పోర్టల్ ఓపెన్ చేసుకోండి. జిఎస్టీ పోర్టల్ మీరు చూసుకున్నట్లయితే gst.gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క లాగిన్లోకి మీరు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, డ్యూ డేట్ 11/3/2025. సో 1వ తారీఖు నుంచి ఏ మంత్ తీసుకున్నా మీరు 1 నుంచి 11 లోపల జిఎస్టిఆర్ వన్ అనేది ఫైలింగ్ చేయాలి. అది మీరు గమనించాలి. ఓకే, సో రిటర్న్ డాష్బోర్డ్లోకి వెళ్ళండి. రిటర్న్ డాష్బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత సో రిటర్న్ డాష్బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత మీరు చూసుకున్నట్లయితే ఫైనాన్స్ ఇయర్ 24-25 ఉన్నా కాబట్టి సేమ్ అదే తీసుకోవాలి. క్వార్టర్ జనవరి టు మార్చ్ ఉంది కాబట్టి మనం దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫిబ్రవరి మంత్ మనం చేస్తున్నాం కాబట్టి ఫిబ్రవరి సెలెక్ట్ చేసుకొని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, డీటెయిల్స్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ జిఎస్టిఆర్ వన్ డ్యూ డేట్ 11. ప్రిపేర్ ఆఫ్లైన్ ద్వారా మనం చేస్తుంది. ఓకే, తర్వాత ఎస్ఐపి లైక్ టాలీ ఓపెన్ చేసుకోవాలి. టాలీ ఓపెన్ చేసుకున్న తర్వాత మన కంపెనీ ఏదైతే ఉంటుందో ఆ కంపెనీలో వెళ్ళాలి. ఓకే, సో వెళ్ళిన తర్వాత డిస్ప్లే బోర్డ్ రిపోర్ట్స్, జిఎస్టి రిపోర్ట్స్, జిఎస్టి వన్ ఫైల్. ఓకే, మనం ఏ మంత్ ఫైల్ చేయాలనుకుంటున్నాం. సో పీరియడ్ తీసుకోవాలి 1-25, 28-25. ఓకే, తీసుకున్న తర్వాత ఇక్కడ ఓచర్ అకౌంట్ చూడొచ్చు, ట్యాక్సబుల్ అమౌంట్ చూడొచ్చు 11,321, ఐజిఎస్టీ ట్యాక్స్ అమౌంట్ చూడొచ్చు, సిజిఎస్టీ, ఐజిఎస్టీ చూడొచ్చు. సో ఇప్పుడు ఈ మంత్కు సంబంధించింది మనం ఫిల్ చేయాలి. డెస్క్టాప్ మీద మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు టాలీలోకి వెళ్ళండి, ఎక్స్పోర్ట్ జిఎస్టీ రిటర్న్స్. ఓకే, ఈ విధంగా ఫార్మాట్ అనేది మనకు వస్తుంది. వచ్చిన తర్వాత ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్కడికి? మన డెస్క్టాప్ మీద పెట్టుకున్నాం కదా. ఓకే, ఎంటర్. ఇక్కడ జేఎస్ఓఎన్ తీసుకోవాలి. జేఎస్ఓఎన్ పాత్ ఎక్కడ ఉంది మంది? డెస్క్టాప్ మీద ఉంది. జిఎస్టిఆర్ టు ఫిబ్రవరి ఉంది కదా, ఎంటర్. ఇప్పుడు ఈ ఫైల్ని ఎక్స్పోర్ట్ చేయాలి. చూసారా, ఎక్స్పోర్ట్ చేశారు, ఈ ప్లేస్లోకి వచ్చేసి చూడండి, ఈ ఫైల్ని మనం జిఎస్టిఆర్ పోర్టల్లో అప్లోడ్ చేయాలి. చూస్ ఫైల్, డెస్క్టాప్, జిఎస్టిఆర్ ఓపెన్. సో చూస్ ఫైల్ మీరు చూసుకున్నట్లయితే ప్రాసెస్ అయింది కదా. యువర్ JSON file has been uploaded successfully. The validation process may take up to 15 minutes. Please revisit accordingly. ఓకే, నెక్స్ట్ డాష్బోర్డ్లోకి వెళ్ళాలి. డాష్బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత ఫైల్ రిటర్న్స్లోకి వెళ్ళాలి. ఫైల్ రిటర్న్స్లోకి వెళ్ళిన తర్వాత సేమ్ మళ్ళీ అదే విధంగా 24-25 జాన్ టు మార్చ్, ఇక్కడ ఫిబ్రవరి సర్చ్. తర్వాత దీని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ చూడండి. సో స్టేటస్ నాట్ ఫిల్డ్, డ్యూ డేట్ ఫిబ్రవరి మంత్.
లాస్ట్ కిందకి వచ్చినట్లకి కొన్ని ఆప్షన్స్ మనకు చూపిస్తుంది. ఇక్కడ జనరేట్ సమ్మరీ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే రీసెట్ జనరేట్ సమ్మరీ. ఒకసారి రిఫ్రెష్ చేయాలి. చూసారా? స్టేటస్ రెడీ టు ఫైల్. రెడీ టు ఫైల్. ఓకే. సో తర్వాత ప్రొసీడ్ టు ఫైల్. ప్రొసీడ్ టు ఫైల్. తర్వాత సేమ్ అమౌంట్ వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. టాలీలో చూడండి. ఎస్కేప్ ఇవ్వండి. చూసారా? లెవెల్ 321 107 ఫైల్ స్టేట్మెంట్ సేమ్. టిక్ మార్క్ సెలెక్ట్ చేసుకోవాలి. లొకేషన్ ఎంచుకోవాలి. డిఎస్సి కాదు ఈబీసీ తీసుకోవాలి. ఈబీసీ. సో సక్సెస్ఫుల్లీ మనకు మెయిల్ వస్తుంది. మొబైల్ నెంబర్ సెల్ ఇవ్వండి. ఓకే. మనకి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఇచ్చుకోవాలి. వెరీ గుడ్. సో సక్సెస్ఫుల్గా మనకు జిఎస్టీ 1 ఫైలింగ్ సక్సెస్ఫుల్గా మనం ఫైల్ చేయడం జరిగింది. కావాలంటే ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. చూసారుగా స్టేటస్ ఫైల్. ఇది గైస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్తో మరిన్ని అప్డేటెడ్ నాలెడ్జ్తో మీ ముందరికి రావడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టాలీ రూపీస్.